నూతన సంవత్సరం జనవరి నెలలో మొదటి స్వస్థ కూడిక ఆరాధన సంఘ వ్యవస్థాపకులు డి థామస్ గారి ప్రార్థనతో ప్రారంభమై సండే స్కూల్ పిల్లలు, యవనస్తులు, సంఘస్థుల పాటలు, అభిషేక్తులచే కొనసాగుతున్న స్వస్థ ఆరాధన మరియు ఆత్మ యొక్క నిమము అని కొనసాగుతున్న ప్రసంగం. చాలా రుచిగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. అందుకే జుంటె తేనె అన్నాడు. జుంటె తేనె దారాల కంటే ఈ వాక్యము చాలా మధురమైంది, చాలా మధురమైంది. అలాంటి వాక్యాన్ని ఏం చేయాలట? దివారాత్రులు ధ్యానిస్తే ఏమవుతుందంటారా? పాప నియమముల జోలికి మనల్ని పోలేవద్దు. అందుకే ఏమంటాడు తెలుసా? యవనస్తులు దేనికి తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే పరిశుద్ధులు అవుతారు. దేవుని వాక్యమును జాగ్రత్తగా చూసుకోవడం. అభిషేక్తులు డి సువర్ణరాజు గారిచే బలమైన స్వస్థ ఆరాధన, చక్కటి వాక్య సందేశంతో ఈ ఆరాధన ఎంతో ఘనముగా జరిగినది. మరియు ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరి కుటుంబం కొరకు ప్రత్యేకంగా స్వస్థ ఆరాధన చేయబడినది. మరియు ఈ స్వస్థ కూడిక ఆరాధన నిమిత్తం విందు ఏర్పాటు చేసిన వారు చేబ్రోలి సూర్యనారాయణ గారు, సతీమణి సరోజిని గారు, వారి కుటుంబం. వీరి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. పరమందున్న దేవాతి దేవునికి నా శిరస్సు వంచి ఆయనకు పాదాభివందనాలు తెలియజేస్తూ, చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు వారి నామం పేరట నా శుభాలు, నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి యొక్క మహాకృప కనికరాలను బట్టి గత సంవత్సరాంతం అంతా మనందరినీ ఆయన రెక్కల చాటున కాపాడి భద్రపరిచి మరొక నూతన సంవత్సర స్వస్థత కూడిక ఆరాధన మనందరినీ ప్రవేశపెట్టారు. పాల్గొన్న ప్రతి ఒక్కరూ క్రీస్తును ఇప్పటి వరకు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాం. ఇక ఆయన మనతో మాట్లాడాలని ఆశపడుతున్న కొన్ని మాటలను గ్రంథంలోనికి వెళ్ళి పరిశీలించగలిగితే ప్రియులరా, యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన దేవుని పిల్లలమైన మనం అంతా కూడా ఆయన ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని చేతపట్టుకుని దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవడానికి భూమి మీద మనం పడుతున్న ప్రయాస దేవుడు వ్యర్థం కానివ్వకుండా భూమి మీద ఎలా ఉంటే తన పిల్లలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలరు, భూమి మీద ఏ ఆజ్ఞలు పాటిస్తే పరలోక రాజ్యాన్ని మనం సొంతం చేసుకోగలం, భూమి మీద మన భక్తి జీవితాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అని ఎన్నో విలువైన మాటలు బైబిల్ గ్రంథంలో పొందుపరచడం అనేది మనకి తెలియదు కాదు. ఎన్నో విలువైన మాటలు, అలా ఎన్నో విలువైన మాటలు ఎందరో సేవకుల ద్వారా, ఎందరో అభిషక్తుల ద్వారా, ఎందరో గొప్ప వాళ్ళ ద్వారా మనం విన్నాం. విన్న వాక్యాన్ని
మన హృదయాల్లో దాచుకోవాలి. దాచుకున్న దానిని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టిన ఆ వాక్యము ద్వారా అనేకులకు మనం మాదిరికరముగా మారాలి. క్రీస్తులోనికి వెళుతున్నామని, క్రైస్తవ్యాన్ని ధరించుకున్నామని, పరిశుద్ధులమని పైకి చెప్పుకుంటే గొప్ప కాదు, కానీ అండ్ చెడు ప్రవర్తన, చెడు మనసు, చెడు ఆలోచనలన్నిటిని విసర్జించాలి. నూతన ఆలోచనలు, నూతనమైన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. అలా ధరించుకుని ప్రభువుకు మహిమ తెచ్చే పాత్రలముగా వాడబడాలి. నిజంగా అలా నూతనమైన మనసు మనకు రావాలని అంటే మానవ శరీరాలతో ఉన్న మనము ఖచ్చితంగా తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఆత్మ సహాయం అనేటిది మనం ప్రభువులో నిలబడటానికి కావాలి. ఈ ఆత్మ సహాయం అనేది మనలో లేకపోతే, మనలో ఉండకపోతే మనం ప్రభువుకి ఎన్ని చేసినా అది వ్యర్థంగానే కనబడుతుంది. ఆత్మ మనల్ని నడిపించకపోతే, ఆత్మ ద్వారా మనము ఆయన అభిషేకాన్ని పొందుకోకపోతే, ఆత్మ వలన సమస్తము మనకి తేట తెల్లము చేస్తుందని బైబిల్ చెబుతుంది. ఈ ఆత్మ ద్వారా చెప్పబడిన సూచనలు, ఈ ఆత్మ ద్వారా చెప్పబడిన ఆజ్ఞలు, ఈ ఆత్మ ద్వారా చెప్పబడిన ఎన్నో విలువైన మాటలు దేవుని పిల్లలమైన మనమంతా కూడా వీటిని చాలా సాత్వికమైన మనస్సుతో అంగీకరించాలి. పాస్టర్ గారి కోపం ఉండి విశ్వాసుల్ని ఏ విశ్వాసిని తిట్టడు అని మనుషులుగా మనం సరిచేయబడాలనే ఖచ్చితంగా బైబిల్ గ్రంథం వ్రాయబడింది. వింటున్న ప్రతి మాట మనకే దేవుడు వాక్యం సుత్తి లాంటిదైతే నువ్వు బండవి, నిన్ను చెక్కాలంటే ఖచ్చితంగా సుత్తి దెబ్బ పడాలి. దేవుడి వాక్యం అగ్ని లాంటిదైతే నువ్వు సువర్ణం అయితే, నీకున్న మస్తంతా వదిలించే అగ్ని లాంటిదే దేవుని యొక్క వాక్యం. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆయన వాక్యము సజీవమైనది, బలము కలిగినది, ఎలాంటి బలవంతుడైనా ఆయన దగ్గర వంగబెట్టగలిగిన సామర్థ్యం కలిగింది. రెండంచుల వాడి గల ఖడ్గము కంటే, కానీ ఏ పక్క చూసినా ఆయన వాక్యానికి వదిలే. అంత మాత్రమే కాక ప్రాణాత్మలను, జీవాత్మలను, కీళ్లను, మూలుగులను సహితము అది విభజించగలదు, పరిశీలించగలదు, పరిశోధించగలదు. అందుకే భక్తుడైన దావీదు ఏమంటాడంటే, నా అంతరేంద్రియములను కలుగజేసిన వాడువు నీవే, వాటిని అనిత్యము పరిశోధిస్తున్న వాడువు కూడా నీవే ప్రభువా అని తండ్రి దగ్గర ఆయన ప్రార్థన విన్నపాలను ఆయన దగ్గర పెడుతూ ఉంటాడు. ఇక మనం దేవుని యొక్క ఆ స్థితిలో ఉన్నతంగా ఎదగాలి, దేవుణ్ణి ఆరాధించడంలో ఉన్నతంగా మనం ఉండాలి అది ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ సహాయాన్ని ఖచ్చితంగా మనం పొందుకునే వారుగానే ఉండాలి. ఆత్మ నడిపింపు లేకపోతే, ఆత్మ సహాయం మన మధ్య లేకపోతే ఎవరిని ఎలా మర్యాద చేయాలో తెలియదు, ఎవరితో ఎలా గౌరవంగా మాట్లాడాలో తెలియదు, ప్రభువులో మన నడవడికి ఎలా ఉండాలో తెలియదు, మన ప్రవర్తన ఎలా చూసుకోవాలో తెలియదు. వీటన్నిటికీ ఖచ్చితంగా ఎవరి సహాయం ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఖచ్చితంగా ఉండాలి. అందుకే ప్రార్థించడంలో కూడా ఆయన సహాయాన్ని తీసుకోండి అంటాడు. మీరు ప్రార్థన యుక్తముగా ప్రార్థించడం ఎలాగో మీకు తెలియదు గనక మీ నిమిత్తం పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తుల వారు ఉచ్చరింప శక్యము కాని భాషలతో, ఈ భాషలు మనకు రావుగా, మరి ఆత్మను నమ్మని వాడికి భాష వరాలు ఉండవు, భాషను నమ్మని వాడికి ఎలా ప్రార్థించాలో తెలియదు. మరి మనం చేస్తున్న ప్రార్థన ఏంటది? పదాల మీద పప్పలు ఉండేయడం కాదు ప్రార్థన అనగానే. ప్రభా నువ్వు ఎంత గొప్పడివి, ప్రభా నువ్వు అంత గొప్పడివి, ప్రభానికి నేను అది ఇస్తాను, ప్రభానికి నేను ఇస్తాను, నువ్వు నాకేం చేస్తావు అన్న ప్రార్థనలు కాక అండ్ ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఏం చేయాలట? ప్రార్థించేవారిగా ఉండాలి. మన గత ఆదివారం మనం మాట్లాడుకున్నట్టుగా అండ్ హన్నా గారు దేవుని సన్నిధానంలో ఉండి, దేవుని సన్నిధానంలో ఉన్న హన్న ఆవిడ మోకాళ్ళు ఏం చేస్తుంది? ప్రార్థిస్తుంది, కన్నీటితో ప్రార్థిస్తుంది. దేవుని సన్నిధానానికి వెళ్ళిన మనం ఏం చేయాలి మరి? ఈ చీర ఎక్కడ కొందో, అండ్ ఈ మ్యాటీలు ఎక్కడ తయారు చేసిందో, బంగారం ఏమైనా పొందో లేదో, ఈ మీటింగ్లు పెట్టుకోవాలా దేవాలయంలో. మనం కూడా ఏం చేయాలంటే సాష్టాంగ నమస్కారం చేసి కన్నీటి ప్రార్థన దేవునికి సమర్పించాలి. అలా సమర్పిస్తే ఏం జరుగుతుంది అంటారా? అన్న ప్రార్థించి సమయాలను పొందుకుంది,
మనం ప్రార్థిస్తే అడుగున వాటిని అన్నిటిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఇక అన్నా చేస్తున్న ప్రార్థన విన్నపాలు, మనకి గాత్రాలు ఇచ్చాడని, ఆ గాత్రాలు ప్రభువు కొరకు ప్రతి గాత్రము వాడబడాలని, ప్రతి నాలుక ఆయనను స్తుతించాలని, అందుకు దేవాలయానికి వెళ్ళాలని మనం విన్నాం. నిజంగా ఇవన్నీ జరగాలి అంటే ప్రియులారా, ఖచ్చితంగా మన ఆత్మీయ స్థితి మెరుగుపడాలి. మన ఆత్మీయ స్థితి ఎప్పుడైతే మెరుగుపడదో, ఇంకా లోకంలోనే ఉంటూ, లోకాలోచనలోనే ఉంటూ, లోకాన్ని ఎప్పుడైతే స్నేహిస్తూ ఉంటామో మనలోనికి వచ్చి ఆత్మ నివాసము చేయడు. ఇవన్నిటిని విసర్జించాలి. విసర్జించిన తర్వాత ఆత్మ వచ్చి మనలోనికి నివాసం చేస్తాడు. కనుక పరిశుద్ధాత్ముడు మనలో ఉండి జరిగించే కార్యాల్లో అండి, అనేక కార్యాల్లో ఒక ఉన్నతమైన కార్యం ఏంటయ్యా అన్నప్పుడు, ఆయన మనుష్యుల పట్ల ప్రేమ, దయ, కనికరాలను కలిగి ఉండమని బైబిల్ గ్రంథం ఘంటాపదంగా బోధిస్తున్నప్పుడు, అండి మనం మనుషులతో ఎలా ఉండాలి, వైభేదాలు ఉన్నప్పుడు, విభేదాలు ఉన్నప్పుడు, శత్రుత్వాలు ఉన్నప్పుడు మనుషులతో మనం ఎలా మసలుకోవాలి అని అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కొద్ది మాటలు చెప్పి ముగిస్తాను. 8వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దామండి. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనల్ని విడిపిస్తుంది అని ఉంది బైబిల్లో. మరలా చదువుతాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. ఆత్మ ఒక కండిషన్ ఉంది. ఆ ఆత్మ యొక్క కండిషన్ ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. ఆ ఆత్మ యొక్క స్థితి మనలో ఉంటేనే పాప మరణముల నియమము నుండి మనల్ని ఏం చేస్తుందట? అది విడిపిస్తుంది. అంటే మన పాపాలు పోవాలంటే బాప్తిసం తీసుకుంటేనే పాపాలు పోవు. బాప్తిసం తీసుకున్నవాడు ప్రార్థన చేయాలి, రక్షింపబడతాడు. బాప్తిసం తీసుకున్నవాడు అంతము వరకు సహించగలగాలి, రక్షింపబడతాడు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు అసూయ ఉండకూడదు, కక్షలు ఉండకూడదు, క్రోధాలు ఉండకూడదు, విమతాలు ఉండకూడదు. భయంకరంగా దేవునికి విరోధమైన ఏ కార్యక్రమం రక్షణ పొందిన మనలో ఉండకూడదు. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. ఆయనలో కోపం లేదు, మనలో కోపాన్ని తగ్గించుకోవాలి. ఆయనలో ద్వేషం లేదు, మనము కూడా ద్వేషాన్ని తగ్గించుకోవడం కాదు, లేకుండానే చేయాలి. ఇలా మాట్లాడుతూ పోతే ప్రియులారా, మనలో ఉన్న సమస్త కల్మషాన్ని ఏం చేయాలి? తీసివేయాలి. అది ఏం చేస్తుంది అంటే పాప నియమము నుండి మనల్ని విడిపిస్తుంది. ఏదది? ఆత్మ యొక్క నియమం. ఆత్మ యొక్క నియమం మనలో ఎప్పుడైతే ఉంటుందో, ఆ ఆత్మ నియమం మనల్ని ఏం చేస్తుంది అంటే పాప నియమముల నుండి మనల్ని విడిపిస్తుంది. పాప నియమముల నుండి మనల్ని ఖచ్చితంగా విడిపించింది అనుకోండి, పరిశుద్ధులకే ఆ పరలోక రాజ్యాన్ని ఇస్తానన్నాడు. మనలో పాప నియమం కూడా లేదనుకోండి, పాప నియమం మొత్తం పోయిందనుకోండి, ఇక మనలో ఉండేది ఏంటనమాట? పరిశుద్ధతే నివాసం చేస్తుంది. పాపం చేయాలన్న తలంపు రాదు, పాపము నడవడికలు రావు, పాపపు మాటలు రావు, పాపపు ఆలోచనలు రావు. పాప నియమము నుండి మనల్ని విడిపించింది కనుక, పాప నియమము నుండి ఆత్మ ఎప్పుడైతే మనల్ని విడిపిస్తుందో, ఈ ఆత్మ విడిపించిన ఈ నియమము ద్వారా మనల్ని పరలోక రాజ్య పౌరసత్వాన్ని మనకిస్తాడు. అందుకే నేను పరిశుద్ధుడనై ఉన్నట్టు మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. పరలోకం ఎవరికి? పరిశుద్ధులకే. అక్కడ ఎవరున్నారు? పరిశుద్ధుడైన తండ్రి ఉన్నాడు. ఇంకెవరున్నారు? పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఇంకెవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇంకెవరున్నారు? దేవదూత గణాలు ఉన్నాయి. వాళ్ళెవరు? పరిశుద్ధులే. అంటే పాప నియమం ఉన్నది ఎవరిలో? మనలో. మరి మనము కూడా ఎలా ఉంటే ఆ పరలోకాన్ని ఇస్తాడయ్యా అన్నప్పుడు, అక్కడ పరలోక రాజ్యము ఎంత పరిశుద్ధంగా ఉందో భూమి మీద ఉన్న తన పిల్లలు కూడా అంతే పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే కదా మనకు పరలోకం. అప్పుడే కదండి. అక్కడ పరలోకంలో ఎంత పరిశుద్ధత తాండవం ఆడుతుందో, ఆయన పరిశుద్ధత ఏంటో, ఆయన వెలుగు ఏంటో, ఆయన మహిమ ఏంటో మనందరం ఎరిగిన వారము కాము.
కానీ బైబిల్ గ్రంథంలో ఆయన అగ్ని గురించి, ఆయన పాదముల క్రింద నడుస్తున్న ఆ మహిమ గురించి, ఆయన వస్త్రధారణ గురించి మనం చాలాసార్లు విన్నాం. ఆయన అగ్ని జ్వాలల గంటి కన్నులు గలవాడని, 7 నక్షత్రములను చేతబట్టిన వాడని, ఆయన కాళ్ళ క్రింద అగ్ని ప్రవాహం ప్రవహిస్తుందని, ఆ ప్రవాహంలోనికి ఎవరు వెళ్ళలేక దేవదూత గణాలు రెండింటితో తమ శరీరాన్ని, పరిశుద్ధులైన దేవదూతలే, వారిలో పాప నియమం ఉన్న దేవదూతలు కాదవి, పరిశుద్ధులైన దేవదూతలే ఆయన మహిమను, ఆయన కాంతిని, ఆయన తేజస్సును ప్రవేశించలేక రెండింటితో తన శరీరాన్ని, రెండింటితో తమ కాళ్ళను, రెండింటితో ప్రభువును ఆరాధించటం. పరిశుద్ధులైన దేవదూతలే ఆయన మహిమలోనికి చేరలేనప్పుడు అని అనునిత్యం మనం ఎవరు? పాప నియమముతో బ్రతుకుతున్న వారం. మరి మనం పరిశుద్ధత వైపు అడుగులు వేయాలంటే ఖచ్చితంగా మనలో పరిశుద్ధాత్మ కార్యం జరగాలి, ఆత్మ ప్రవేశం మనలోనికి జరగాలి. అందుకే బాప్తిసం తీసుకుని తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మ నామములు మీరు ఏం చేయండి? బాప్తిసం తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు అన్నాడు బైబిల్లో. ఏ వరం అంటే అది? పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఇవి ఎప్పుడైతే మనం రక్షణ మార్గంలోనికి వస్తామో వెంటనే మనలోనికి వచ్చి ఎవరు నివాసం చేస్తారు? పరిశుద్ధాత్ముడు నివాసము చేస్తాడు. దాన్ని ఏమన్నాడంటే మీరు క్రొత్తగా జన్మించిన వారు అవుతారు అన్నాడు. పరిశుద్ధాత్ముడు వస్తే క్రొత్తగా జన్మించడండి అంటే అప్పటి వరకు చేసిన పాప నియమాలన్నీ మనలో నుండి వెళ్ళిపోతాయి, పాప నియమాలన్నీ మనలో నుండి తొలగిపోతాయి. నూతన జీవం, నూతన మార్గం, నూతన ఆలోచన, నూతన స్వభావం అండి, కొత్తగా జన్మించిన వారముగా మనము దేవునికి కనబడతాం. అలా పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి నివాసము చెయ్యాలని అంటే మనలో ఉండకూడదు ఏంటో తెలుసు ప్రియారా? పాప నియమము మన నుండి దూరం అవ్వాలి. లేదంటే బాప్తిసం పొందిన అందరిలో పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇచ్చి అందులో నుంచోడు ఆయన నుంచోవాలంటే ఆ ప్లేస్ ఎంత శుద్ధమైనదిగా ఉండాలి ప్రియులారా అండి. దేవుని మందిరాన్ని నీళ్ళెట్టి కడిగిస్తూ ఉంటాం, అది మంచిగా శుద్ధీకరిస్తూ ఉంటాం. మన ఇళ్లలో కూడా దేవునికంటూ ఒక చిన్న గుడారం కడతాం. మనం ఏం పెద్ద ఇల్లు కట్టుకుంటామా? 4 గదులేం మనక, చిన్న గుడారం ఏమి ఎవరికి? దేవుడికి. నువ్వు గుడారం ఇస్తే అందులో నివసించే అంత చిన్నోడేమి కాదు. ఏదో మన భ్రమ, ఏదో మన శక్తి కొలది, మన ప్రేమ కొలది చిన్న గుడారం. మేము కూడా చిన్నదే పెట్టాం అండి. ఎవరైనా ఏం చేస్తావు? పెద్ద గుడి కడతావా మరి ఇంట్లో? అది నువ్వు ఉండాలని నివాసం చేసుకున్నాం. అందులో మాత్రం దేవుడితో ఒక ఫోటో పెడతాం, అందులో మాత్రం ఆయన ఉండాలనుకుంటాం. కానీ ఆయన ఉండాలనుకుంటుంది నువ్వు గదిలో దేవునికి కట్టిన చిన్న మందిరంలో కాదు, ఆయన నిర్మించుకున్న ప్రపంచ వింతలకి చిక్కన ఒక మహానిర్మాణం. ఆ నిర్మాణమైన మనలో నివాసము చేయాలనుకుంటున్నాడు. గృహంలో నువ్వు నివాసం చేయాలనుకుంటున్నావు, ఆ గృహంలో ఉన్న నీలో ఆయన నివాసం చేయాలనుకుంటున్నాడు. ఆ నివాసము చేయాలన్న ఆలోచన ఆయనకు ఆరంభమైనప్పటి నుండి తన పిల్లలు పరిశుద్ధులుగా మారిపోవాలన్న నియమాన్ని పెట్టుకున్నాడు ప్రియులారా. పరిశుద్ధులుగా మారిపోవాలి అన్న నియమాన్ని పెట్టుకున్నాడు. మరి ఆయన నివాసం చేయాలంటే మనలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి అని మనకు అర్థమైపోతే మరి ఇప్పుడు మనలో ఆ పరిశుద్ధత ఉందంటారా లేదంటారా? ఉంటే ఆయన ఉన్నట్టే, లేకపోతే ఆయన లేనట్టే. ఆ పరిశుద్ధత మనలో లేకపోతే ఆయన నివాసము చేయడు. దేవుని కొరకు కట్టిన చిన్న మందిరంలో, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా చిన్న మందిరంలో దేవుడి ఫోటో కాకుండా అద్దం అక్కడే పెట్టి, దువ్వని అక్కడే పెట్టి, పౌడర్ అక్కడే పెట్టి, తలకంటుకునే నూనె కూడా అక్కడే పెట్టి, వ్యాజిలిన్ అక్కడే పెట్టి, ఈ మధ్య ఏ ఫ్యాషన్స్ వచ్చినాయి శీతాకాలం కనుక రకరకాల మాయిశ్చరైజర్స్ వచ్చినాయి, ఆ మాయిశ్చరైజర్ అక్కడే పెడితే నిజంగా దేవుడి ఫోటో అక్కడ పెట్టాలనుకుంటామా? అంటే ఆయన ఉండాల్సిన స్థానంలో ఇక ఏవేవో ఉన్నాయి. ఆ ఫోటో పెట్టడానికి మనకు కూడా మనసు రాదు. అంటే అక్కడ ఉండకూడదు, ఆ ఫోటో అక్కడ ఉండి తీసేయాలి అన్న ఆలోచన మనకి ఎలాగైతే వస్తుందో, నీలో అండ్ అసూయ అనే మాయిశ్చర్ ఉంది మనలో అందరిలో. నీలో అంటే మమ్మల్ని అన్నారు అనుకుంటారు, మళ్ళీ ఇదే గొడవ జనాలతో అండి. మనలో అసూయ అనే మాయిశ్చరైజర్ ఉంది, మనలో కల్మషం అనే పౌడర్ ఉంది, మనలో ఇంకేమున్నాయి? విద్వేషాలు, విమతాలు, ఏమండి భయంకరమైన కక్షలు, క్రోధాలు, ఇలా స్వార్థం అనే అని ఆ కొబ్బరి నూనె మనలో
ఉంది. ఇప్పుడు నివాసము చేయాలని దేవుడు ఆలోచన చేసిన నీలో ఎంత చెత్త అంతా పెట్టుకున్న తర్వాత ఆయన వచ్చి ఎలా నివాసము చేస్తాడు? ఇవన్నీ పాప నియమాలు అనుకోండి. ఆ కొబ్బరి నూనె, ఆ మాయిశ్చర్, ఆ పౌడరు, ఆ దువ్వెన, ఆ అద్దం, ఇవన్నీ పాప నియమాలు లాంటి స్వభావాలు నీలో ఉన్నాయనుకుంటే, ఈ స్వభావాలు మనలో ఉన్నప్పుడు ఆయన వచ్చి నివాసము చేయడానికి స్థానం ఏది? ఎక్కడుందండి? మనలోనికి వచ్చి ఎలా నివాసం చేస్తాడు? ఆయన నివాసం చేయకపోతే మనం ఎలా పరిశుద్ధులంగా మారుతాం? నీతి మాలిన కార్యాలు మానం, నీతి మాలిన బ్రతుకులు మానం, పరిశుద్ధత వైపు అడుగులు వేయాలన్న ఆలోచన మనకి ఉండదు. ఎంతకాలం దేవాలయానికి వెళ్ళినా మనలో స్వార్థాన్ని విడిచిపెట్టకపోతే, ఎంతకాలం దేవాలయానికి వెళ్ళినా మనలో ఉన్న ఆ కక్ష విడిచిపెట్టకపోతే, ఎంతకాలం దేవాలయానికి వెళ్ళినా మనలో ఉన్న ఆ క్రీస్తుకు విరోధమైన ఆ పాప నియమాన్ని తీసుకోకపోతే మనం ఎప్పుడండి పరలోక రాజ్య ప్రవేశం చేస్తాం? అందుకే భూమి మీద ఉండగానే మీరు ఏం చేయండి? మీ దీపం ఉండగానే మీ ఇల్లును చక్కబెట్టండి. ఇదే అవకాశం, ఇదే చివరి జనం, నేడే అనుకూల సమయం. అందుకే ఇక్కడే విడిచిపెట్టేయాలి. క్రీస్తులోనికి వచ్చిన మనమంతా సమస్త చెడు కల్మషాలను విడిచిపెట్టాలి. కళంకము గాని, డాగు గాని, మచ్చ గాని ఏదైనా ఉన్నది యెహోవాకు ఎలాగ అర్పణగా ఇవ్వకూడదో మనలో కల్మషము గాని, డాగు గాని, మచ్చ గాని ఉంటే మనము ఆయనకు అర్పించబడే వారముగా ఉండం. మన అర్పణ ఆయన స్వీకరించడు. అందుకే ఆత్మ యొక్క నియమం ఏంటి? పాప మరణముల నుండి మనల్ని విడిపిస్తుంది. పాప నియమముల నుండి మనల్ని ఏం చేస్తుందట? విడిపిస్తుంది. అంటే ఆత్మ మనల్ని ఎటువైపు అడుగులు వేయాలో నడిపిస్తుంది. ఒక మాటలో మనం ఎలా నడవాలో నేర్పిస్తుంది, మనం ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది, ఎలా ప్రార్థించాలో నేర్పిస్తుంది, ఎలా సాటి సహోదరుల పట్ల ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండాలో నేర్పిస్తుంది. ఆత్మ లేని వాడు నావాడు కాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఆయన పరిశుద్ధుడు. ఆయన వాడెవరు? పరిశుద్ధులే. విశ్వాసికి ఎవరి జత ఉండాలట? విశ్వాసే జత ఉండాలట. విశ్వాసికి అవిశ్వాసి జత ఉంటే ఏమైపోద్దట? తాను చెడిన కోతి వనవెల్లా చెడుపుతుంది అన్నట్టు విశ్వాసికి అవిశ్వాసి జత అయింది అనుకోండి, తాగని వాడు వీడు కూడా ఏం చేస్తాడు? తాగడం మొదలెడతాడు. వీడు అవిశ్వాసి కనుక. ఎందుకంటే సాంగత్యం చేస్తున్నారు ఎవరితో? అవిశ్వాసతో. అందుకే దుష్టుల సాంగత్యము చేయకండి, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దని. మరి ఎక్కడ ఉండమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రము దగ్గర. ఆయన అక్కడ ఉండమన్నాడు. అక్కడ ఎందుకు ఉంటుందంటారా? ఆయన నీతి బోధించబడుతుంది, ఆయన ఆజ్ఞలు బోధించబడతాయి, ఆయన భూమి మీద మనుషుల మానవ జీవితాలు ఎలా తీర్చిదిద్దాలో బోధిస్తాడు. కనుక యెహోవా ధర్మశాస్త్రము దగ్గర మోకాళ్ళుని దివారాత్రుల్లో దాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి అన్నాడు. దివారాత్రులు ధ్యానించాలా దేవుడి వాక్యాన్ని? అవును, ధ్యానించాలి. మరి మనం ధ్యానిస్తున్నామా? దివారాత్రులు మన పనేనా? ఉదయం లేస్తామా? అంట్లు తోముకుంటామా? పొద్దుటే ఏం పెట్టాలి? భర్త బయటికి వెళ్ళిపోతారు కదా, టీ పెట్టాలి. టీ అయిపోయిన తర్వాత టిఫిన్ అయిపోయిన తర్వాత ఎసరా. ఇదేనా మీ కార్యక్రమం? దినసరి కార్యక్రమం అంతే కదా. మాసం కూర అయితే ఇంకా అసలు ఖాళీ ఉండదు, చేపలు తెచ్చారంటే ఇంకా అసలు ఖాళీ ఉండదు. అండ్ ఇలా దినసరి కార్యక్రమాల్లో మునిగిపోయిన మనం మరి బైబిల్ తీయడానికి ఎప్పుడైనా అవకాశం ఇస్తాం? మధ్యాహ్నం కాగానే మళ్ళీ గిన్నెలు సిద్ధం చేసుకుంటాం, భోజనం చేస్తాం, ఏది మర్చిపోం. ఉదయం కాగానే బ్రష్ చేస్తాం అని, ఉదయం కాగానే టీ తాగుతాం, ఏది మర్చిపోండి. బీపీ బిల్ ఉంటుంది, డైలీ వేసుకుంటాం, అది కూడా మర్చిపోం. కానీ దేవుడి వాక్యాన్ని చదవాలన్న ఆలోచన, దివారాత్రులు దాన్ని ధ్యానించాలన్న ఆలోచన మాత్రం ఏం చేస్తాం? మర్చిపోతాం. ఈ మధ్య గోల్డెన్ టెక్స్ట్ క్యాలెండర్స్ అని వచ్చినాయి. డేట్కి ఒక వాక్యం. సరిగ్గా వెళ్ళిపోయి అక్కడ నుంచి ఉంటాం, తల దూకుంటూ చదువుకుని వెళ్ళిపోతున్నారు ఈ మధ్య. గొడవ లేదు. లేదా పౌడర్ రాసుకుంటూ కూర్చునివే కదండి, డేట్ దగ్గర నుంచాడు వాక్యం చదువు కూడా ఇంటికి వెళ్ళిపోవడం. దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ఎలా ఉంటాడో తెలుసు ప్రియులరా? ఆకు వాడడట అంటే మార్గాన్ని తప్పిపోడని. ఆకు వాడక తన కాలమందు ఫలమిస్తాడు. యెహోవా వస్తాడు, ఆ రాజు వస్తాడు, రాజ్యం చేస్తాడు. మనం ఏం చేయాలట? సిద్ధపాటు కలిగి ఉండాలంటే నీటి వారన నాటబడిన మొక్క వలె ఉండాలి. ఏంటో నీరంటారా? దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం దగ్గర నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీ ఆకు వాడిపోనివ్వదు, నీ ఫలాలను అది తగిన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నీవు ఉంటావు. యెహోవా వస్తాడా, నిన్ను చూస్తాడా? పరిశుద్ధంగా ఉన్నావు అయితే పరలోకం ఇంకెవరికి? మనకే.
అలా దివారాత్రులు దేవుని వాక్యాన్ని ఏం చేయాలట? ధ్యానించాలి, ధ్యానించాలి. భక్తులు అంటారు ఆయన వాక్యము క్రొవ్వు మెదడు దొరికినట్టుగా ఉంది. అబ్బా ఏంటి నా టేస్ట్ చూడండి, ఆ పోలికి చూడండి ఎంత గొప్పగా పోల్చాడు. అంటే కొవ్వు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? కొవ్వు పదార్థం, మాంసంలో కొవ్వు పదార్థం. అని అది తింటుంటే ఆ మాధుర్యం ఏంటి, ఆ తీయదనం ఏంటి, ఆ రుచికరం ఏంటి, నోరులో రుద్రం ఏంటి అంటే తీరా ఎంత ఎంత మాధుర్యమో చూడండి ఆ కొవ్వు పదార్థం. దావీదు అంటాడు, అయ్యా నీ వాక్యం నాకు ఎలా ఉందో తెలుసా? క్రొవ్విన మెదడు వలె, క్రొవ్విన మెదడు వలె. ఇంకేం పోలిక చేసాడో తెలుసా ప్రియులరా? జుంటె తేనె కంటేను జుంటె తేనె దారల కంటే చాలా మధురమైనది. ఏంటది? దేవుని వాక్యం. జుంటె తేనె దారలు అంటే మనం కొనుక్కుంటున్న తేనె అది అలాంటిదే, కానీ అండ్ ఇది స్పెషల్గా పెడుతూ ఉంటాయి కొండ సందుల్లో అండ్ చిన్న చిన్న ప్రదేశాల్లో. మా కొమ్మలకు కాసేది కాకుండా చిన్న చిన్న ప్రదేశాల్లో ఈ తేనె పట్టు పడుతూ ఉంటుంది. అది అది మామూలు తేనె కానీ చాలా రుచిగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. అందుకే జుంటె తేనె అన్నాడు దాన్ని. జుంటె తేనె దారాల కంటే నీ వాక్యము చాలా మధురమైంది, చాలా మధురమైంది. అలాంటి వాక్యాన్ని ఏం చేయాలట? దివారాత్రులు ధ్యానిస్తే ఏమవుతుందంటారా? పాప నియమముల జోలికి మనల్ని పోనివ్వదు. అందుకే ఏమంటాడు తెలుసా? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే పరిశుద్ధులు అవుతారు. దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అన్నాడు. అనలేదా? అన్నాడు. దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట్టు చేస్తేనే మనం పరిశుద్ధులంగా మారుతాం. అప్పుడు అది ఏమవుతుందో తెలుసా ప్రియులారా? జుంటె తేనె దారల కంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. చాలా మందికి వాక్యం చెప్తే నిద్ర వచ్చేది. వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఇది కాకరకాయ రసం పిండి 4 ముక్కు పట్టుకుని పట్టించేస్తారు చూసారా? అలా ఉంటుంది అనమాట వాక్యం. కొంతమంది పిల్లల్ని అని వాక్యం టయానికి పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఉండాల్సిందే వాక్యం టైంలో పిల్లల్ని అక్కడ పెట్టి జాగ్రత్తగా వినిపించాల్సింది. బాల్య దినములందని సృష్టికర్తను ఏం చేయమన్నాడు? స్మరణకు తేవమని ఆయన చెబితే చిన్నప్పుడు ఇక్కడ కరెక్ట్గా వాక్యాన్ని నిలబడాడు. కళ్ళు మూసుకుంటారు కదా అయ్యగారు, కళ్ళు మూసుకుని ఇంకెవడు చూడరేమో అనుకుంటారు. జాగ్రత్తగా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మరి పరలోకమందున్న దేవుడు కళ్ళు కద్దమ్మా మనం? ఆయన కంటికి కనబడిన సృష్టి ఏది కూడా లేదు. అప్పుడు ఇక్కడ ఉండాల్సిన వాడిని అదే టైంలో తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతాం? బయటికి వెళ్ళిపోతాం. అవసరమైతే పక్కన కూర్చోబెట్టిన సీరియల్ అయినా చూపెడతారేమో కానీ కూతురికి కొడుక్కి అని పక్కన కూర్చోబెట్టుకుని ప్రభు వాక్యం దగ్గరికి మాత్రం తీసుకురారు, తీసుకురానివ్వదు. అది ఆ పాప నియమం అలాంటిది. బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటే బాల్య దినములలో నేర్చుకున్న వాడు యవ్వనంలోకి వచ్చిన తర్వాత బలమైన పాత్రగా వాడబడాలి. బలమైన పాత్రగా వాడబడుతుంటే ఆయన బలవంతుని చేతిలో బాణం అంటే అది ఎలా ఉంటుంది ప్రియులారా? సంధించాడంటే ఇంకా తిరిగి ఉండదండి ఆ బాణానికి. అలా బలవంతుడి చేతిలో బాణాలుగా మలచబడాల్సిన నేటి ఆ మానవ సమాజం, క్రైస్తవ సమాజం పాప నియమం మనల్ని ఏళ్తుంది గనక ఆ నియమాన్ని బట్టి మనం ఎలా మారిపోయామన్నమాట? పాపాత్ములుగా మారిపోయాం. యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ఆ నియమం ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయో ఆ నియమంలో మనం ఆలోచిస్తే ప్రియులారా, లూకా సువార్త 9వ అధ్యాయానికి వెళ్దాం, ముగించుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయము 53వ వచనం చూడండి. ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకోలేదట. ఎవరన్నమాట వీళ్ళు? దేవునికి విరోధమైన వారు. సమరయ ప్రాంతంలో నివాసం చేయాలనుకున్నాడు. ఆ సమరయ ప్రాంతంలో నివాసం చేసి వారికి వాక్యాన్ని చెప్పి చాలా హృదయాలను ఆకర్షించాలనుకున్నాడు. చాలా హృదయాలను ఆయన వైపు తిప్పుకోవాలన్న ఆలోచన యేసుక్రీస్తుకు వచ్చినప్పుడు సమరయ ప్రాంతంలో బస చేద్దాం, స్వార్థ చేద్దాం బస చేసి అనుకున్నప్పుడు సమరయ ప్రాంతంలో వారు వాక్యమైన యేసుక్రీస్తుని ఏం చేయలేదట? చేర్చుకోలేదట. వాక్యమైన యేసుక్రీస్తుని వారు ఏం చేయలేదట? చేర్చుకోలేదట. ఏం జరుగుతుందో చూద్దామండి. శిష్యులైన యాకోబును యాహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా. ఆయన చేర్చుకోలేదు కదా మరి సమరయులు. ఆయనను సమరయులు ఎప్పుడైతే చేర్చుకోలేదో
శిష్యులైన యాకోబుకు యాహానికి ఏమొచ్చేసిందంటే విపరీతమైన కోపం వచ్చేసింది. కోపం వచ్చి అంటున్నారు, ప్రభు మమ్మల్ని కమాండ్ చేయమంటావా? ఏమని కమాండ్ చేయమంటావా? ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి నిన్ను చేర్చుకొనని ఈ కుటుంబాలన్నిటిని ఏం చేయాలి? నాశనము చేసేయాలి. మేము ఆజ్ఞాపిస్తామయ్యా, నువ్వు సెలవు ఇవ్వి అని అడుగుతున్నారు ఆయన. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, నిజమేరా అబ్బాయి, నన్ను ఎవడు ఇక్కడ చేర్చుకోలేదు కనుక నా ప్రతాపం ఏంటి ఇక్కడ చూపిస్తాను, నన్ను చిటికేసేడు అక్కడ మొత్తం బూడిద చేసేస్తాను, నేనేంటో నా మహిమేంటో మొత్తం ప్రజలు అంతా మాట్లాడేసుకుంటారు అన్నాడా? యాకోబు యాహానులు అగ్ని దిగి కాల్చేయాలని ఎందుకు అనుకున్నారంటే వీళ్ళ పూర్వీకులైన ప్రవక్తలు ఎవరు అగ్ని చేత కాల్చేశారు? ఎవరైనా ఏలియా గారు. కానీ ఏలియా గారు అగ్ని చేత ఆ కర్మేలు పర్వతం మీద ఆ ప్రదేశంలో అగ్ని దిగి వచ్చి సమస్తాన్ని ఏం చేసింది? బూడిద చేసేసినట్టుగా మనకు తెలుసు. అలా మమ్మల్ని కూడా బూడిద చేసామంటావా అని అడిగారు. అని అడిగితే ఆయన ఏమంటున్నాడు చూడండి. ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను, అంతటా వారు మరి యొక్క గ్రామమునకు వెళ్ళిరి. కానీ ఇక్కడ 54వ వచనంలో శిష్యులైన యాకోబు యాహాను అది చూచి ఆయన చేతి ప్రభువా ప్రభువా అని అడిగి అని ఆకాశం నుండి అగ్ని దింపుతామన్నారు. పుట్టినోట్లో ఏమిచ్చాడు చూడండి. ప్రభువా అన్నక్కడ పుట్టినోట్లో ఏలియా చేసినట్లు అని కోర్చబడి ఉన్నది. ఏలియా ఎలాగైతే తగలబెట్టాడో మేము అలాగే తగలబెట్టేస్తాం ప్రభువా అని యేసుని అడిగినప్పుడు ఆయన వారిని గద్దించెను అని ఉంది. గద్దించెను అని ఉంది. గద్దించెను అనే పుట్టినోట్లో 4 నెంబర్ ఉండి కింద ఏముందో చూడండి ప్రియులారా. మీరు ఎట్టి ఆత్మ గలవారు మీరు ఎరుగరు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింపజేయుటకు రాలేదని అని కోర్చబడి ఉన్నది. మీరు ఎట్టి ఆత్మ గలవారు అంటాడేంటి? ఆకాశం నుండి అగ్ని దింపి మేము కాల్ చేస్తాం ప్రభు అంటే వారిని అంటున్నాడు, మీరు ఎట్టి ఆత్మ గలవారు, ఎట్టి ఆత్మ గలవారు, ఎట్టి ఆత్మ గలవారు. ఆత్మ యొక్క నియమం మీలో ఏ ఆత్మ నియమం పనిచేస్తుందో, ఏ ఆత్మ నియమం మిమ్మల్ని ఏలుతుందో, పరిశుద్ధాత్మ నియమం మిమ్మల్ని ఏలుతుందా లేక దురాత్మ నియమం మిమ్మల్ని ఏలుతుందా? ఎట్టి ఆత్మ కలిగిన వారు అని వాడిని గద్దిస్తున్నాడు. పాపం చేసిన వాడిని, దుర్మార్గాలు చేసిన వాడిని, మనతో గొడవ పడిన వాడిని, శత్రుత్వం ఉన్నవాడిని మనం ఏం చేయాలనుకుంటాం ప్రియులారా? ప్రార్థన చేసి ప్రభు వాడిని చంపుతావా, ఇది వాడు రాడు అక్కడ ఉండాలి ఇక్కడికి వేసాడు, లేకపోతే ఇది దాడు అక్కడ ఉండాలి ఇక్కడ కట్టాడు అని ఒకటా రెండా? అమ్మో తినేస్తాం కదండి ఆయన్ని. నిజంగా అలాంటి ప్రార్థనలు చేస్తే కనుక మీరు ఎట్టి ఆత్మ కలిగిన వారు మిమ్మల్ని మీరు ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనుష్య కుమారుడు మనుషులను రక్షించడానికి వచ్చాడు, శిక్షించడానికి కాదు. ఆయన ఆత్మ నశించుకుపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి భూమి మీదకి వచ్చిన వాడు ఆయన. అని అగ్ని దింపి కాల్ చేయడానికి ఆయన సిద్ధపాటు కలిగి లేడు. మారుతారు, మారు మనసు పొందుతారు. ఇప్పుడు తిడుతున్నారా? చాలా మంది కొడుతున్నారా? స్వార్థికుల్ని చాలా మంది బైబిల్ని కాల్ చేస్తున్నారా? క్రైస్తవులు అందరిలో ఉన్న అభిప్రాయం ఏంటో తెలుసా ప్రియులారా? అండ్ దీన్ని చేసిన దేవుడు ఏం మాట్లాడేటండి, దేవుడు ఎవరిని ఏమి అనడేటండి, వాళ్ళందరినీ కాల్చి చంపేడేటండి అని అనుకుంటున్నారు అమాయకులు. కాదు, ఆయన చంపుకోవడానికి కాదు మానవ సమాజాన్ని సృష్టిస్తా, నశించుకుపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి. అలా ఒక బైబుల్ కాల్చిన వాడు మారాలి. భూమి మీద ఉండగానే కదండి వాడికి అవకాశం. మారాలని మార్పు కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం కాకపోతే మరొకటి కాకపోతే 3 కాకపోతే 4 కాకపోతే 2026 కూడా ఇచ్చాడు మనకి. ఇంకా మారకపోతే 2027 కూడా ఇస్తాడు. అయినా మారకపోతే 2028 కూడా ఇస్తాడు. ఎందుకంటే ఈ చిన్న జీవితకాలంలో ఆడు చచ్చిపోమని ప్రార్థన చేసి మనం సాధించేదేముంది? ఆడు చచ్చిపోయాక ఆ ప్రార్థన మళ్ళీ చేస్తామా? చెయ్యం. ఆ మాత్రం దానికి ఇప్పుడే మానేచ్చుగా. చచ్చిపో అని ఈ ప్రార్థనలతో. అని మనం ఆత్మ పాప నియమము కలిగిన ఆత్మ మనలో ఉంటే చావునే కోరుకుంటాం. పరిశుద్ధాత్మ నియమం మనలో ఉంటే ప్రభువా వాడిని మార్చని కోరుకుంటాం. ఇదే తేడా ప్రియులారా ఆత్మ నియమానికి, పరిశుద్ధాత్మ నియమానికి, దుష్టాత్మ నియమానికి ఉన్న తేడా. అందుకే ఆయన వచ్చాడు, చనిపోవాలని ఆయన కోరుకుంటున్నా. ఎందుకంటే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు కనుక, పరిశుద్ధాత్మ ఆయనలో నివాసం చేస్తున్నాడు కనుక ఆ జనాంగం చచ్చిపోవాలనుకోవట్లా, మారాలి అనుకుంటున్నాడు. ఆయన స్వార్థ చేస్తూ కూడా ఏమన్నాడో తెలుసా? మారు మనస్సుకు తగిన ఫలములను మీరు
ఫలించండి, ఇదిగో పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందండి అని వాడలా వీధి వీధిలో సువార్త. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, నువ్వు మారమని చెప్పాడు. పొట్టి జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు, నువ్వు మారు మనసు పొందాయి అన్నాడు. అని పరిచయులు శాస్త్రుల దగ్గరికి వెళ్ళారు, మీరు సర్ప సంతానం, మీరు మారండి అని చెప్పాడే తప్ప మిమ్మల్ని ఈ రాత్రి చంపేస్తాను, ఈ రాత్రి మిమ్మల్ని లేపేస్తాను, మీకు మంత్రం ఏం చేశాను అన్నాడు ఏంటైనా. ఎందుకంటే ఆ పాప నియమం ఆయనలో లేదు. ఆయన ఆత్మలో పరిశుద్ధాత్మ నియమం ఉంది. పరిశుద్ధాత్మ నియమం ఏంటో తెలుసా ప్రియులరా? నా పిల్లలు పరిశుద్ధులై మరలా నన్ను తిరిగి చేరాలి, నరులారా తిరిగి రండని ప్రజలందరినీ పిలుస్తున్నాడట. అందుకే మన శత్రుత్వం కలిగిన వారి కొరకు ఆయన ఏం చేయమంటాడు? మిమ్మల్ని హింసించి వారి కొరకు మీరు ఏం చేయండి? ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకు అలాగ అన్నాడు ఆయన? మారు మనసు పొందాలి, మారి తమ హృదయాలను మార్చుకోవాలని. అని ఇక అప్పటికీ మారకపోతే దేవుడు విధించిన ఆ శిక్షకు వాడు పాత్రగా మారిపోతాడు. ఎందుకంటే నరకమున వారు పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆ భయంకరమైన రోధంలో మన కళ్ళ ముందే అండి దేవుని తెలియక దూషించిన వాడు, దేవుని తెలియక తిట్టినవాడు, తెలిసి తిట్టినవాడు, దేవుని నామానికి అవమానం తీసుకొచ్చి దౌర్భాగ్యం అంతా కాలిపోతుంటే అని ఆ బాధ, వర్ణాతీతమైన ఆ బాధను అని దేవుని హృదయం కలిగిన వారుగా మనం చూసి ఓర్చుకోగలం అంటారా ప్రియులారా? ఓర్చుకోలేం. ఎందుకంటే నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించమన్నప్పుడు ఎలా ఓర్చుకోగలం చెప్పండి? అందుకే మారాలి అని ఒక భక్తుడు ఒక మాట రాసి ఏమని, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగుతుందా అని. నీ కంచె దాటుట శత్రువుకు సాధ్యమా? నువ్వు భయపడాల్సిన అవసరత లేదు. ఆయన కంచె దాటటం ఎలాంటి శత్రువుకైనా సాధ్యము కాదు. ఒకవేళ ఆ శత్రుత్వం మన మీద రాజ్యం వెళుతుందా, అయితే ఆయన ఆజ్ఞ ఉందని మర్చిపోకండి. ఆయన ఆజ్ఞ ఉంటేనే మన మీద శత్రుత్వం కాలు ఇవ్వగలదు. ఆయన ఆజ్ఞ ఉంటేనే మన మీద శత్రువులు దాడి చేయగలరు. ఒకవేళ ఆయన ఆజ్ఞ అది కానప్పుడు అండ్ ఎలాంటి శత్రువు అయినా మనల్ని వచ్చి ఢీకోవడానికి అవకాశాలు లేవు అని చెప్పి, మా దేవాని ఆలోచనలు చాలా గొప్పవయ్యా. అపవాది తలంచిన పాప నియమ కీడులన్నీ మేలులు కానీ ఏం చేయగలం? మార్చేయగలం అన్నాడంటే ఎంత గొప్ప వర్ణనండి బాబు అది. అపవాది చేసిన క్రియలన్నీ నువ్వేం చేయగలవు? కీడులన్నీ మేలులుగా మార్చడానికి ఆయన సమర్థుడు. అందుకే శోధన వస్తున్నప్పుడు సంఘం అంతా విస్తరించబడిపోయింది. ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు వస్తున్నప్పుడు సంఘం విస్తృతం అయిపోయింది. కొరడాలతో కొట్టారు, రంపాలతో కోచారు, పక్కలో బళ్ళెం బోట్లు పొడిచారు, అన్ని తలక్రిందులుగా సిలువ వేశారు, రాళ్లతో కొట్టి మరణం వరకు హింసించి చంపేశారు. అయినా సంఘ విస్తరణ ఆగింది అనుకుంటున్నారా ప్రియులరా? సంఘం నానాటికి విస్తృతం అయిపోయింది. యెరూషలేము ప్రాంతంతో ఆగిపోవలసిన సంఘం, చంపితే ఆగిపోవలసిన సంఘం ఏమైందో తెలుసా? విస్తృతం అయిపోయింది, ప్రపంచవ్యాప్తం అయిపోయింది. సంఘానికి శ్రమ రావాలి. శ్రమ వస్తే సంఘం ఏమైపోతుంది? విస్తరించబడిపోతుంది. అందుకే మనలో పాప నియమాన్ని తీసేయాలి. శత్రువులను సహితం మనం ఏం చేయగలగాలి? ప్రేమించగలిగే స్థితి, ఆ స్థాయి మనకు రావాలని దేవుని పక్షముగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ కొద్ది మాటలు ఆయన వినుకుడులు ఆశీర్వదించి దీవించును గాక. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే. నిలపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథమొత్తం మార్చగలవు. ప్రతి ఒక్కరిని కూడా పెంచెత్తి దేవుని మహిమపడుతున్నారు. ప్రతి ఒక్కరు పాపాలేసి పరలోకమున్న దేవాతి దేవుణ్ణి, ఆకాశముందున్న ఆయనకి సమస్తము సాధ్యమేనండి. యేసయ్యా
యేసయ్యా నీకే నీకే యేసయ్యా యేసయ్యా నీకే నీ ఆజ్ఞ లేనిదే నీ కంచె దాటగా సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే శత్రువుకు సాధ్యమా మా దేవా నీవే చాలును అపవాది తలచిన కీడులన్నీ వేలైపోవును మా అంతే చాలును అపవాది తల వేలైపోవును ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు మహిమంతా తెచ్చుండే ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు ఈ నామముకే మహిమంత యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. దేవునికే మహిమ కలుగును గాక. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా మమ్మల్ని కన్నతండి. అయ్యా నీ బిడ్డలైన వారందరూ కూడి చేరి ప్రార్థించి ఆరాధించారు. ఎన్నో విలువైన మాటలు నీ వాక్యము ద్వారా మేము విన్నాం. ఎన్నో వాక్యాన్ని దృష్టిలో చెట్టుకుపోకుండా నీరు కట్టి ఫలింపు దయచేయండి. మాలో ఉన్న పాప నియమము మరణముల నుండి క్రీస్తు యొక్క ఆదరణ, క్రీస్తు యొక్క రక్తము మాత్రమే మమ్మల్ని పరిశుద్ధపరచగలదని, మాలో పాప నియమాలు తీసుకుని పరిశుద్ధత వైపు అడుగులు వేయడానికి నీ పిల్లలమైన మేమంతా కూడా ఏకముగా గళమెత్తి అయ్యా నీ మహిమకు కీర్తి తీసుకురావాలి తండ్రి. ఇదిగో నీకు అసాధ్యమైనది ఏదీ లేదు కనుక మా గ్రామాన్ని కదిలించండి. అనేకులు నీ నామాన్ని ఎరుగుక, అనేకులు నీ రక్షణ భాగ్యాన్ని ఎరుగుక ప్రభువా ఇదిగోనైనా అరణ్యములో ఇదిగోనైనా అరణ్యరోహణ అన్నట్టుగా ప్రభువా ఇదిగోనైనా ఎందరో మగ్గిపోతున్నారయ్యా. ఇదిగో వారికి తెలియక ప్రభువా ఇదిగోనైనా నేను దూషిస్తున్నారేమో, వారికి తెలియక నేను అవమానిస్తున్నారేమో, వారు నీ నామాన్ని రుచి ఎరగక నిన్ను విసర్జించుకుంటున్నారేమో. ఆదరణ కనికరాన్ని నీ బిడ్డల ఎడలో చూపించిందయ్యా. ప్రభువా ఇదిగో నిన్ను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థించమన్నావు, మమ్మల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా మారు మనసు కలిగించండి అయ్యా. నీ సన్నిధానంలోనికి మరలా వచ్చి అనేకులుగా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను. గొప్ప దేవుడు, మహిమ కలిగిన దేవా, మహిమోన్విత కార్యాలు జరిగించే దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా నీకే వందనమయ్యా. ప్రభువా నీ బిడ్డలందరూ ఇదిగో స్వస్థత ఆరాధనలో కూడుకున్నారు. ఏ మేలులు వారి కొరకు దాచించావో, ఏ ఆశీర్వాదాలను సిద్ధపాటు చేస్తుంచావో అయ్యా. ఏ మనస్సు కలిగిన బిడ్డల్ని సన్నిధానానికి వచ్చారు, ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచమని అడుగుతున్నాను. వారి ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు అయ్యా, వారి శారీరక సమస్యలు, వారి అనారోగ్య పరిస్థితులు, కుటుంబాలలో కలహాల మిత్తో ప్రభువా కొట్టుమిట్టాడుతున్నారు. భార్య మాట భర్తకు పడక, భర్త మాట భార్యకు పడక, భర్త పెద్ద భార్యల మాట బిడ్డలు వెనక అయ్యా కుటుంబాలు నలిగిపోతున్నాయి. మీ ఆదరణ, మీ ప్రేమ కుటుంబాల్లో ఉంచండి, మీ కనికరాన్ని ఉంచండి, మీ కరుణను మారు మనసు కలిగించండి. ఇంకా సాధ్యమైనది ఏది లేదని, సమస్తము సాధ్యమేనని ఈ పిల్లలైన వారందరూ గుర్తెరగాలి అయ్యా. అందరూ అనారోగ్య పరిస్థితులు నడుమ ఇదిగో ఈరోజు అనేక మంది చర్చికి రాలేకున్నారేమో, మరలా వారానికి వారిని సజీవులుగా తీర్చిదిద్ది బిడ్డలకి ఈ సన్నిధాన వర్తలు చేయమని అడుగుతున్నాను. ప్రభా ఇదిగో నూతన బిడ్డలు వచ్చి ఉన్నారు, వేరు వేరు సంఘాల నుంచి నీ బిడ్డలు వచ్చి ఉన్నారు. ఆ కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. మీరంటే భక్తి మర్యాదలు కలిగిన బిడ్డలు ప్రభు ఆశీర్వదించండి. ఫలభరితమైన జీవితాలు ఆ కుటుంబాలకు అందించమని అడుగుతున్నాను. ఆ కుటుంబాల్లో ఏ లోటుపాట్లు ఉన్నాయో మీకు తెలుసు అయ్యా. ఆ కుటుంబాల్లో ఏ అవసరతలు అక్కరతలు మేము అడగక మునిపే సమస్తము జరిగిన దేవా. మీ బిడ్డలను ఆదరించండి, కనికరించండి, కృప చూపించండి.
యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవచ్చునన్నావు. నీ బిడ్డలకు ఏ మేలు కొదవచ్చుగా నీ చేతులతో ఎత్తుపెట్టుకోమని అడుగుతున్నాను. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని పేరు పేరు వరుసను మీకు అప్పగిస్తున్నాను. ఇదిగోనైనా రోగగ్రస్తులు ఉన్నారు, ఆపరేషన్ చేయించుకున్న వారు ఉన్నారు. ప్రభు ఆయన బలహీనులు ఉన్నారు, బలపరచండి, స్థిరపరచండి. బాలింతలు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు. ఇదిగోనైనా పసిపాలు తాగుతున్న బిడ్డలు ఉన్నారయ్యా. బిడ్డలందరినీ మీ కనికరం ఉంచండి. మాకెవరూ లేరు. రక్త రక్షించిన నాకెవరున్నారు నా ప్రభు మందునే నాకెవరున్నారు నా ప్రభు పాత్రుడా స్తుతిందుకు పూజారుడా స్తుతి పాత్రుడా నా శత్రువులు ననుకుండగా నా మనాలు కృంగినే ప్రభు నా శత్రువులు నాయాత్మనాలు కృంగినే ప్రభు నా వెంటనే రక్షించినావు స్తుతి పాత్రుడా పూజారుడా స్తుతి అవునయ్యా. ఆకాశమందు నీవు తప్ప మాకెవరూ లేరు ప్రభువా. రామని అది యుద్ధమని రక్తుల బంధువుల కంటే వారికి వచ్చినాను అయ్యా. ఆకాశం వైపు శంకరులే ప్రభు ప్రార్థిస్తుండగా నీ బిడ్డల మరలా ఆగించండి. నీ బిడ్డలకు ఉన్న అడుగుతున్నానయ్యా. ఇదిగోనైనా సీతమ్మ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ కుమార్తె కన్నును ముట్టండి, అడుగుతున్నాను. ఈ మధ్య సమయంలో రక్షించున్నాయా. ఈ మధ్య ఆలోచిస్తున్నాను. మీకు అసాధ్యమే లేదయ్యా. ఇదిగోనైనా సాధ్యమే. నీ బిడ్డలకు పరిపూర్ణమైన విడుదల కలిగించమని అడుగుతున్నాను. బహుమానాల కొరకు చూస్తున్న వారికి బహుమానాలు, జీవితాల కొరకు ఎదురు చూస్తున్న వారికి జీవితాలు, రైతులు పంటలు ప్రభు ఐదుగురు నలుగుతూ ఉన్నారు. బిడ్డలందరికీ ఆదరణ కలిగించండి. ఉద్యోగాలన్నింటినీ ఆశీర్వదించండి. వ్యాపారాలు, పాడి పంటలు, దుక్కుతెద్దులు ఆశీర్వదించమని అడుగుతున్నాను. దినసరి కూలీలు చేసుకుని నీ బిడ్డలున్నారు. తినగలం, అనుభవించగలం. నీ బిడ్డలకు ఇవ్వండి, మంచి మంచి శక్తిని సమకూర్చండి. ఇంకా కష్టించి పని చేసుకోవడానికి నీ సహాయం వచ్చిందయ్యా. అయ్యా ఇదిగోనైనా మీ జీవజల దారులు నీ బిడ్డలో ప్రారంభ చేయండి. హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇదిగోనైనా ఆ బిడ్డలు ప్రార్థించమని అడిగి ఉన్నారు. ఇదిగోనైనా వారు చేసుకున్న పనులంతట్లో మీ సహాయం ఉంచండి. యవనస్తులైన బిడ్డలు, ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు. బెంగళూరు ప్రాంతంలో ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా. ఆ బిడ్డలను ఈ బిడ్డలను అడుగుతున్నాను. ఈ మహిమగా చేస్తాను నా అడుగుతున్నాను అయ్యా. బిడ్డలు ప్రార్థించమని అడిగి ఉన్నారు. ఇదిగోనైనా కూడా ఉండండి అయ్యా. ఇదిగో వారు చేసుకునే పని అంతట్లో మీ సహాయం ఉంచండి.
అక్కడ అనారోగ్య పరిస్థితులు వచ్చిన వారు ఉండరయ్యా. నీ బిడ్డ అనారోగ్య పరిస్థితుల్లోనికి రానియక, ఒకవేళ ఏ తెగులైన వారిని సమీపించిన దాన్ని తీసుకుని అడుగుతున్నాను అయ్యా. వారు చేసుకున్న పనులను ఆశీర్వదించండి, దీవించండి, వర్ధింప చేయండి. ఇంకా నన్ను ప్రార్థించయ్యా. అనేకులను పేరు పేరు వారుతున్నా మీ చేతులకు అప్పగిస్తుండగా ప్రతి వారిని ఆశీర్వదించండి, దీవించండి. ఇప్పుడు ఉన్న సంఘాన్ని, సంఘ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్న ఆశీర్వదించండి. ఈరోజు విందు కార్యక్రమాన్ని చేబ్రోలు సూర్యనారాయణ గారు, సన్నాఫ్ శాస్త్రి గారు, వారిని, వారి కుటుంబాన్ని, వారి రక్త సంబంధికులు, వారి బంధువులను, సమస్త అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఏ బిడ్డల కొరకు దాపించారు, ఏ బిడ్డల కొరకు దాపించారు బిడ్డలు, ఇదిగో నేను అధికారంలో మనం తీసుకురమ్మని అడుగుతున్నాను. ఇదిగో నేను బిడ్డల గొప్ప కారణండి బిడ్డలను తృప్తిపరచాలి. కూడి ఉన్న సమస్త బిడ్డలందరినీ జాగ్రత్తం చేస్తున్న మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ, తీసుకొచ్చిన పలహార పదార్థాలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. తినిచుండగా అందరికీ ఆశీర్వాదాలతో నింపమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ, సంఘాన్ని అభివృద్ధిపరిచి అనేక రంగానికి నీ సువర్తమానాలు వినిపింపజేసే శక్తి, బల, సామర్థ్యం వసగమని కొద్ది ప్రార్థనాథుడైన యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన కుమారుడైన కృపయు పరిశుద్ధ దేవుని పూర్వన బిడ్డలందరికీ మీదను సదా గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.